సార్ మీరేం చెప్తారు? ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఈ పార్లమెంట్ పరిధిలో 7 మంది వాళ్ళే గెలిచారు. ఈ 100 రోజుల కాలంలో ఏమన్నా మారినట్టుగా అనిపిస్తూ ఉందా మార్పు తర్వాత? కాంగ్రెస్కు మార్పు అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ దేశంలో దానికి ఇంకా ఏమీ స్కోప్ ఫ్యూచర్ ఏం లేదు ఆ కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ వేవ్ మీరు చెప్పినట్టు బీజేపీ వేవ్ చాలా చక్కగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఎక్కడ సీట్ ఇస్తే అక్కడికి రోజులు అంటే రోజుకో పార్టీ మారే వాళ్ళను ఎవరు సమర్థించారు ప్రజలంతా. ఇప్పుడు సంపత్రావు గారు చెప్పినట్టు మా గ్రామం అని ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఆయన ఒరిజినల్గా ఈ బిలాంగ్స్ టు సిపిఎం పార్టీ. ఈవెన్ దో ఈ సపోర్టింగ్ అంటే రోజు మారిన వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది అది ఎవరు హర్షించరు, దాన్ని ఎవరు హర్షించరు. కావున ఖచ్చితంగా బీజేపీ మోడీ వేవ్ నడుస్తూ ఉంది. మళ్ళీ థర్డ్ టైం మోడీ ప్రధాని కాబోతున్నాడు. దీంట్లో ఎవరికి ఆబ్జెక్షన్ అది అనుమానం ఉండాల్సిన అవసరమే లేదు. థర్డ్ టైం మోడీ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ హిజ్ పవర్. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, వీళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎవరు బెస్ట్ ముగ్గురులో? ముగ్గురు ఆరు రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరిండు. బీజేపీ కొన్ని సిద్ధాంతాలను ఆయన ఫాలో అయితేనే ఆ బీజేపీ సిద్ధాంతాలను ఫాలో అవుతా అంటేనే ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు కనుక ఖచ్చితంగా ఈ ఉన్న క్యాండిడేట్లలో ఆరు రమేషే బెస్ట్ క్యాండిడేట్. హీ ఈస్ గోయింగ్ టు విన్ ఇన్ వరంగల్ అండ్ ఇన్ ద సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఎట్లా సాధ్యమైంది సార్? 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఉన్నా కూడా జనాలలో మోడీ వేవ్ ఖచ్చితంగా ఉంది. పోయినసారి లాస్ట్ టైం ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే 4 ఎంపీ స్థానాలు గెలిచిండు. ఆదిలాబాద్ ఏం అంత ఎడ్యుకేటెడ్స్ కాదు, వాళ్ళంతా కూడా ఏది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలలో కూడా మోడీ వేవ్ చేరింది. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానో టీవీ ఛానళ్ళ ద్వారానో నూక్ అండ్ కార్నర్ కూడా మోడీ వేవ్ చేరింది. ఖచ్చితంగా మోడీ ఉంటేనే దేశానికి ప్రధానమంత్రి మోడీ కావాలనేది 90% ప్రజల యొక్క ఆకాంక్ష. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే.